ఎన్నికల ఖర్చు వివరాలను గడువులోపు సమర్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుండి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకొని లెక్కలను అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ 2023 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుండి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకుని అవసరమైన వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రీకన్సిలేషన్ నిర్వహించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు శక్తి, పాటిల్ చిన్మయ్, ప్రభాకర్లు విచ్చేసి అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను, వ్యత్యాసాలను పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించి రోజువారీ ఖాతా రిజిస్టార్, నగదు లావాదేవీల రిజిస్టార్, బ్యాంక్ రిజిస్టార్ స్టేట్మెంట్ షెడ్యూల్లో 1 నుండి 11 వరకు గల ఎన్నికల ఖర్చుల వివరాలను సరిచూసుకొని సరైన క్రమసంఖ్యతో కూడిన అన్ని బిల్లులు, వోచర్లు, ఒరిజినల్ అఫిడవిట్, స్వీయ ధృవీకరణతో కూడిన బ్యాంక్ స్టేట్మెంట్ తదితర వాటిని ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన 30 రోజులలోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. గడువు ముగియనున్న నేపథ్యంలో రీకన్సిలేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్యానర్స్, పోస్టర్స్, దినపత్రికలు, టీవీ ఛానల్లో ఇచ్చిన యాడ్స్ వివరాలు, వాటికైన ఖర్చుల వివరాలు కూడా తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు వారి ఏజెంట్లకు సరైన రీతిలో ఖర్చుల వివరాలను సమర్పించేలా ఏఈఓలు మార్గనిర్దేశం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సకాలంలో నిర్ణీత పద్ధతిలో సమర్పించని పక్షంలో అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తామని, నిర్ణీత కాల వ్యవధిలోపు స్పందించని వారిపై ఆర్పీ చట్టం 1951లోని సెక్షన్ 10A ప్రకారం అనర్హత విధించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్ కు లేఖ పంపడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈసీ ద్వారా అనర్హులుగా ప్రకటించబడిన వారు 3 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కోల్పోతారని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య, ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు. సో ఈ రోజు 29th మనము ఈ మీటింగ్ అనేది స్టాట్యూటరీగా we have to convene this meeting. సో ది మెయిన్ పర్పస్, సో బ్రీఫ్ గా మీకు ఒక 5 minutes చెప్తాము. సో తర్వాత మనకి ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉంటారు, టీమ్స్ ఉంటారు. సో మీరు మీ అకౌంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో బేసికల్ గా మనకి ఏదర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే విన్నింగ్ క్యాండిడేట్ అవ్వచ్చు, లూజింగ్ క్యాండిడేట్, డిఫీటెడ్ క్యాండిడేట్ అవ్వచ్చు. సో ఎవరైతే కంటెస్ట్ చేశారో, సో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరు కూడా మీరు ఎక్స్పెండిచర్ ఏదైతే మీకు డే టు డే అకౌంట్ రిజిస్టర్ మీరు నామినేషన్ ఫైల్ చేసినప్పుడే జనరల్ గా ఆ రిజిస్టర్స్ ఏవైతే ఆర్ఓ మీకు ఇచ్చారో అది ఫిల్ చేసి ఉంటారు. సో ఆ రిజిస్టర్స్ క్యాష్ రిజిస్టర్, బ్యాంక్ రిజిస్టర్, అదేవిధంగా మనకి పార్ట్ 1 to పార్ట్ 4 ఉంటుంది. సో పార్ట్ 1 to పార్ట్ 4 స్టేట్మెంట్ అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అది చేసుకోవాలి. సో మీకు ప్రీవియస్ గా మేము సో డిప్యూటీ డిఓ మనకి ఏసీ రెవెన్యూ గారు మీకు మీటింగ్ కన్వీన్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ చెప్పుకుంటారు. సో ఈ రోజు మీరు ఇవన్నీ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ చేసి ఏమైనా మిస్సింగ్ మనకి అబ్జర్వర్స్ మేము సైన్ చేయాల్సి ఉంటుంది. సో 1 by 1 మేము క్యాండిడేట్స్ మీకు సైన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రకారం ఏమంటే అంతా కూడా విత్ ఇన్ లిమిట్ లోనే ఉన్నది అని, బట్ స్టిల్ ఫ్యూ క్యాండిడేట్స్ 2-3 క్యాండిడేట్స్ 15 days టైం ఇస్తాము. సో స్టిల్ ఇఫ్ దే ఫెయిల్ ఇట్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫై. సో మీకు డ్యూరింగ్ క్యాంపెయిన్ కూడా మనకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ తో మీకు 3 times ఆ వెరిఫికేషన్ అది మీకు జరిగింది. సో దట్ మీకు కూడా ఐడియా ఉంది. బట్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సో ఇక్కడ మేము అవంతా కూడా గైడ్ చేస్తాము. మెయిన్లీ మీరు ఏదైతే ఎంసీఎంసీ టీమ్స్ దగ్గర మీరు ప్రీ సర్టిఫికేషన్ అది తీసుకుని ఉంటారు, మీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అదేవిధంగా మీరు వీడియో వ్యాన్స్ గురించి కూడా కొంతమంది క్యాండిడేట్స్ పర్మిషన్స్ తీసుకున్నారు. సో అవన్నీ కూడా మీరు ఇచ్చిన అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ కావాలి. సో మేము ఇచ్చిన పర్మిషన్స్ మీరు సబ్మిట్ చేసిన అకౌంట్స్ కూడా టాలీ అవ్వాలి. సో అవన్నీ కూడా కరెక్ట్ గా టాలీ అవుతున్నాయా లేదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోండి. సో ఇన్ కేసు స్క్రూటినీ అయిన తర్వాత ఏమైనా వేరియేషన్ ఉంటే మేము ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది.
సో ప్రీవియస్గా కూడా మనకి ఇంటర్వెల్స్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి, కొన్ని ఆర్డర్స్ ఇచ్చాము మేము. సో కొన్ని మనకి క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ ఇష్యూస్లో సో కొన్ని వేరియేషన్స్ మనకి క్యాండిడేట్ ఇచ్చిన ఎక్స్పెండిచర్కి మా దగ్గర